తెలంగాణ కాంగ్రెస్లో అత్యంత కీలకమైన పదవి ఎవరికి? 2.5 ఏళ్ల నుంచి పెండింగ్లో పెట్టిన పోస్టును ఇప్పుడు భర్తీ చేయాలనుకుంటున్న అర్హత ఉన్న నేత ఎవరంటూ వెతకాల్సి వస్తోందా? విపరీతమైన జాప్యం, నాంచుడు ధోరణితో నాయకులు మూడు మారిపోతోందా? ఏదా కీలకమైన పదవి? గతంలో తెర మీదకొచ్చి ఇప్పుడు డౌట్లో ఉన్న ఆ లీడర్ ఎవరో? అధికార పార్టీ అన్నాక బాగా దూకుడు మీద ఉండాలి. పార్టీ కమిటీలు పదవుల భర్తీని చకచకా పూర్తి చేసుకోవాలి. పవర్లో ఉన్నప్పుడు పదవుల పందేరం అంటే విపరీతమైన పోటీ ఉండడం సహజం. అందరికీ నచ్చ చెప్పుకుంటూ ముందడుగు వేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో 2.5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ పని మాత్రం చేయలేకపోతోంది అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎందుకో గానీ పదవుల భర్తీపై ఎప్పటికప్పుడు వాయిదా పర్వమే నడుస్తోంది. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు, ఇటు ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్, ఇలా కీలకమైన ప్రతిదీ పెండింగే. కీలక నాయకులకు కట్టబెట్టాల్సిన పదవుల వ్యవహారం కూడా ఎందుకిలా తయారవుతోందన్నది సగటు కార్యకర్తని వేధిస్తున్న ప్రశ్న. అధిష్టానం బిజీగా ఉందా, లేక భర్తీ చేయడం రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేదా అని చర్చించుకునేదాకొచ్చింది పరిస్థితే. తెలంగాణ కాంగ్రెస్లో ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయాలని చూస్తున్నారట. ఇందులో ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఉంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత ఉన్న కీలకమైన పదవదే. కానీ ఆ విషయంలో ఎందుకంత తాత్సారం అన్నది పెద్ద ప్రశ్న. ఇందుకోసం రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నా నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం తిరిగి వ్యవహారాలు చక్కబెట్టగలిగిన నాయకుడికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం మధు యాష్కి ఈ సీట్లో ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త చైర్మన్ ఎంపిక కోసం చూస్తున్నారు. ఈ రేస్ ముందు వరుసలో ఉన్నవారు జగ్గారెడ్డి. చాలా రోజుల నుంచి ఈ చర్చ నడుస్తున్న ప్రకటన మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. కాలం గడిచిపోవడంతో జగ్గారెడ్డి కూడా ఇప్పుడు ఆ పదవిపై అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. నవంబర్లో నా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని తాజాగా ఆయన చెప్పిన క్రమంలో ఫోకస్ మొత్తం అటువైపు షిఫ్ట్ అయింది. అయితే అధిష్టానం నచ్చచెప్పి ప్రచార కమిటీ చైర్మన్ పదవి తీసుకోవాలని చెప్తే జగ్గారెడ్డి నో అనకపోవచ్చని అంటున్నా ఇప్పుడు ఆయన ఆ మూడ్లో ఉన్నారా అన్నది సందేహమని అంటున్నారు. జగ్గారెడ్డి ఓకే అంటే సమస్య లేదు, కానీ నో అంటే పరిస్థితి ఏంటి? ఆ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చే నాయకుడెవరు? రాష్ట్రమంతా తిరగడం, అందరితో సత్సంబంధాలు ఉండడం లాంటి క్వాలిటీస్ ఎవరికున్నాయంటూ చర్చలు నడుస్తున్నాయి.